Hi, this is Dr. Prasanna, consultant obstetrician and gynecologist working at Ankara Hospitals, ఖమ్మం. ఇవాళ మీకు కొన్ని మాన్సూన్ టిప్స్ ఇన్ ప్రెగ్నెన్సీ చెప్దాం అనుకుంటున్నానండి. ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ హైజీన్. మాన్సూన్ అంటేనే హ్యూమిడిటీ వల్ల ఇన్ఫెక్షన్స్ అనేవి చాలా ఎక్కువ కామన్ కాబట్టి, మన ఇంట్లో వాటర్ అనేవి ఎక్కువ స్టాగ్నెంట్‌గా ఉండకుండా, మస్కిటోస్ అవి రాకుండా మెషర్స్ అవి తీసుకోవాలి. సో, ప్రాపర్ మస్కిటో రెపెలెంట్స్ కానీ, డోర్ నెట్స్ కానీ ఉండేలా చూసుకోండి. సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ వాటర్. వాటర్ వచ్చేసేసరికి లైక్ ఇంట్లో ఉండే ఫ్రిడ్జ్ వాటర్ గానీ 2 ఆర్ 3 డేస్‌కి తాగడం లాంటివి చేయకుండా, మనం తాగే వాటర్ రన్నింగ్ వాటర్ ఉండి, అదే వాటర్ హీట్ చేసుకొని తాగితే బాక్టీరియల్ కంటామినేషన్ నుంచి దూరంగా ఉండొచ్చు. అలాగే కాకుండా ఎర్లీ మార్నింగ్ మనం తాగే టీ నార్మల్ టీ కాకుండా సిన్నమన్, జింజర్, లెమన్ కాంబినేషన్‌లో తాగితే ఇమ్యూనిటీ బూస్టర్‌గా కూడా హెల్ప్ చేస్తుంది. ఇకపోతే డైట్‌కొచ్చేసరికి ఫ్రూట్స్, విటమిన్ సి రిచ్ ఫ్రూట్స్ తీసుకుంటే బెటర్. లైక్ ఆమ్లా అండ్ ఆరెంజెస్ ఉంటే బెటర్. డైట్‌లో ఇమ్యూన్ బూస్టింగ్‌గా ఉంటాయి. అంతేకాకుండా మనం ఏమన్నా మీట్ గాని తెచ్చుకుంటే అది ఫ్రెష్‌గా ఉండేలా చూసుకోండి. మధ్యాహ్నం వండింది రాత్రి తినకుండా ఫ్రెష్‌లీ కుక్డ్ తీసుకునేలా చూసుకోండి. అలాగే ఫ్రెష్ మీట్ తెచ్చుకునేలా చూసుకోండి. ఇంక వాడే ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ కూడా నీట్‌గా సాల్ట్ వాటర్‌తో కడుక్కునేలా చూసుకోండి. ఎందుకంటే ఈ మస్కిటో ఎగ్స్ అవి ఉండొచ్చు కాబట్టి కొంచెం ఎక్స్‌ట్రా వాష్ అండ్ థర్డ్ మోస్ట్ థింగ్ ఏంటంటే హాస్పిటల్‌కొచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. మాన్సూన్ అనేసరికి చాలా మందికి ఫీవర్స్ ఇవి ఉంటాయి కాబట్టి మనం మన జాగ్రత్తలో ఉండడానికి ఎప్పుడు ప్రాపర్ మాస్క్ ఏసుకొనొస్తే బెటర్. సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ రెయిన్‌లో తడవకుండా వచ్చేలా చూసుకోండి. అండ్ యాంటీ స్కిడ్ ఫుట్‌వేర్ ఏసుకుంటే బెటర్. సో, జారకుండా ఉండేలాగా ఉంటుంది. అండ్ ఫోర్త్ ఇంపార్టెంట్ థింగ్ వస్తే మెడికేషన్. నార్మల్లీ మాన్సూన్‌లో కొంచెం చిల్స్, రైగర్ ఉండడం వల్ల ఏంటంటే నాకు ఫీవర్ వచ్చిందా అని ఒక డౌట్‌లో ఉంటారు. సో, నార్మల్లీ ఇంట్లో ఏదైనా థర్మోమీటర్ ఉంటే టెంపరేచర్ చెక్ చేసుకోండి. ఫ్రీక్వెంట్ రైజ్ ఇన్ టెంపరేచర్ ఉంటే ఖచ్చితంగా హాస్పిటల్‌కి రండి. లేదు ఒకే ఎపిసోడ్ ఉంటే యూ కెన్ టేక్ పారాసిటమాల్ అండ్ నార్మల్ కోల్డ్‌కి సిట్రిజిన్ కూడా తీసుకోవచ్చు. ఇది కాకుండా ఇంకేమైనా ఎక్స్‌ట్రా సింప్టమ్స్, సోర్ థ్రోట్ అవి ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరు మీ డాక్టర్‌ని మీట్ అవ్వాలి. ఈ టిప్స్ పాటిస్తే కనుక ఖచ్చితంగా మాన్సూన్‌లో మీకు హెల్ప్ అవుతాయనుకుంటున్నాను. థాంక్ యూ.